ఇంకా ఉంది టైం ఇంకా. లక్షల మంది ఎస్సీలు దారుణంగా మోసానికి గురైనారు, ద్రోహానికి గురైనారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, అధికారం వచ్చిన తర్వాత దళితుల పైన నిర్దాక్షిణ్యంగా అణచివేసే కార్యక్రమాలు చేస్తా ఉంది వైసీపీ పార్టీ. డాక్టర్ సుధాకర్ను మొదలుకొని అనంతబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం వరకు అనేక మందిని అతి కిరాతకంగా పొట్టన పెట్టుకుంది ఈ జగన్ సర్కార్. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావడం కోసం మేము ముందుండి పోరాడతాం, పని చేస్తామని దళితులు పెద్ద సంఖ్యలో రావడం చాలా శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరడం వల్ల వైసీపీలో దళితుల సంఖ్య చాలా తగ్గిపోయింది. అంటే ఆ పార్టీని ఎవరో కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. తెలుగుదేశం బలహీన వర్గాల పార్టీ, బడుగుల పార్టీ, దళితులు, మైనార్టీలు, బీసీలు, మహిళలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలబడ్డం మనం ప్రతి చోట చూస్తూ ఉన్నాం. వీళ్ళందరి రాకతో రాయదుర్గం నియోజకవర్గంలో 50,000కు తగ్గకుండా మెజార్టీతో
నేను విజయం సాధిస్తాననే బలమైన నమ్మకం విశ్వాసం నాకు కలుగుతూ ఉంది. ఏ గ్రామానికి పోయినా అశేషమైన ప్రజాదరణ, అన్ని వర్గాల వాళ్ళు నాతో కలిసి నడవడం, మీరే రాయదుర్గానికి ఎమ్మెల్యే కావాలని బలంగా కోరుకోవడం, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక చారిత్రక అవసరమనే సత్యాన్ని గ్రహించడం, తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరూ పట్టుదలగా ఉండడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో 165 స్థానాలకు తగ్గకుండా మేము విజయం సాధించబోతా ఉన్నాం. రాయదుర్గంలో 50,000కు తప్పకుండా మెజార్టీతో మేము గెలుపొందబోతామని కూడా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా చేరుతా ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఈరోజు 1129 దళిత కుటుంబాలు 6 మండలాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం